సికింద్రాబాద్ సనత్ నగర్ అభ్యర్థిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు. వేలాది మంది అభిమానుల మధ్య నామినేషన్ వేశానని, తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. కరోనా సమయంలో తెలంగాణ సర్కారు ప్రజలను ఆదుకుందని గుర్తు చేశారు. రాష్ట్రంలో దశల వారీగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామన్నారు. రావడం జరిగింది. మా నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు. గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుల వారి ఆశీర్వాదం మేరకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. తిరిగి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టబోతున్నటువంటి శుభ సందర్భం. తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి మూడోసారి కాబోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.